ఈ తరానికి ఓపిక తక్కువ. హనీమూన్ హత్య కేసులో సుప్రీం వ్యాఖ్యలు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందో చెప్తాను. ఇంటర్నెట్ డెస్క్ సమాజంలో వస్తున్న మార్పుల కారణంగానే ఈ మధ్యకాలంలో హనీమూన్ హత్య లాంటి కేసులు వెలుగు చూస్తున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ తరం వాళ్లకు జ్ఞానం పెరుగుతున్నప్పటికీ ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలియట్లేదని పేర్కొంది. అందుకే వారు మరింత బలహీనంగా మారుతున్నారని తెలిపింది. సోనం రఘువంశీ బెయిల్ అంశంపై విచారణ సందర్భంగా అత్యున్నత స్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. భర్త రాజా రఘువంశిని హత్య హనీమూన్ మర్డర్ ఉంది కదా చేసిన కేసులో నిందితురాలిగా ఉన్న సోనంకు సుప్రీంకోర్టు గురువారం బెయిల్ రద్దు చేసింది. ఆమె 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ పిబి వరాలే ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మారుతున్న సమాజంలో ఎలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. నేటి తరానికి ఓపిక తక్కువ, చిరాకు ఎక్కువ. వారు సమస్యలకు తక్షణ పరిష్కారాలను కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎక్కువ సమాచారం అందుబాటులో ఉంటుంది. అందులో షేర్ అవుతున్న వాటిని నమ్మి దాన్నే జ్ఞానం అనుకుంటున్నారు అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మేఘాలయ ప్రభుత్వం తరపున వాదనను విలింపించిన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ ఈ మధ్య హనీమూన్కి వెళ్తున్న భర్తలు బాడీగార్డులను వెంట తీసుకెళ్తున్న కామెడీ రీల్స్ వస్తున్నాయి. భార్యాభర్తల బంధంలో ఒకరిపై ఒకరు ఉండే నమ్మకం క్రమంగా క్షీణిస్తుంది. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఇలాంటి సమస్యను మెరుగ్గా పరిష్కరించేవి అని పేర్కొన్నారు. మెహతా వ్యాఖ్యలతో ఏకీభవించిన ధర్మాసనం ఉమ్మడి కుటుంబంలో పెరిగినప్పుడు పెద్దవాళ్ళను చూసి పిల్లలు సర్దుకుపోయే మనస్తత్వాన్ని నేర్చుకోగలుగుతారు. నిరాశను ఎలా జయించాలో తెలిసిపోతుంది. కానీ నేడు అన్ని చిన్న కుటుంబాలే. అలాంటి వాతావరణంలో పెరిగిన వారు చిన్న వాటికి ఏడుస్తున్నారు. నచ్చినది దొరకపోతే విపరీతమైన ఆందోళనకు గురవుతున్నారు. ఈ మధ్య ఓ హోటల్లో చిన్నారి ఏడుస్తుంటే తల్లిదండ్రులు మొబైల్ ఇచ్చి ఊరుకోబెట్టారు. అదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. భావోద్వేగాలను నియంత్రించాల్సిన సమయంలో గ్యాడ్జెట్లతో సర్ది చెప్తున్నారు అని విచారణ వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఎంత మంచి న్యూస్ చెప్పింది చెప్పండి. అంటే అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టులో వాదనలు చేస్తున్నటువంటి వ్యక్తులు, వింటున్నటువంటి వ్యక్తులు కూడా వాళ్ళకు కుటుంబం ఉంటుంది. వాళ్ళకు ప్రతి ఎమోషనల్ ఫీలింగ్స్ ఉంటాయి. అండ్ ప్రతి గౌరవ మర్యాదల గురించి తెలుసు. ప్రతి వ్యవహారం పట్ల వాళ్ళకు అవగాహన ఉంటుంది. అలాగే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసులు అన్ని రకాలుగా వేగి అక్కడ ఆ స్థాయి వరకు వచ్చిన కేసుని పరిగణనలో తీసుకొని క్షుణ్ణంగా చాలా గౌరవప్రదంగా ఆలోచించి అన్ని మానవతా దృక్పథం కూడా ఆలోచించి వాళ్ళు నిర్ణయాలు చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి చూడండి, అవును చాలా రీల్స్ నేను కూడా చూసిన, మీరు కూడా చూసుంటారు. హనీమూన్ పోతుంటే బేబీ ఎందుకు పోతున్నావు హనీమూన్ అంటే బాడీ గార్డ్స్ వీళ్ళు ఎందుకు అంటే చెప్పలేము. హనీమూన్ పేరుతోటి ఆడవాళ్ళు ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేస్తే పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి మంచి నిర్ణయం తీసుకుంది. నేను ఒకటి సుప్రీంకోర్టు కానీ చట్టాన్ని కానీ పోలీస్ వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ నేను నా వరకు యాజ్ ఒక హ్యూమన్ బీయింగ్, ఒక మానవతా విలువలు తెలిసినటువంటి వ్యక్తికి నేను ఒకటే సూచన చేయగలను. ఎక్కడైతే మానవతా విలువలకు దెబ్బ తాకుతుందో, ఎక్కడైతే గౌరవాలకు భంగం కలుగుతుందో, డిఫేమ్ అవుతారో అక్కడ ఖచ్చితంగా వాళ్ళకు భరించలేని గట్టి శిక్ష, చట్టంలో ఉన్నటువంటి శిక్షలు ఖచ్చితంగా అమలుపరచాలి. అవసరమైతే కొత్త చట్టాలను తీసుకురావాలి. రెండోది, ఏదో సెలబ్రిటీలం అని చెప్పి ఊపుతోటో లేకుంటే అట్లనో ఇల్లీగల్ ఎఫైర్ ఇంతకుముందుకు ఉందనో ప్రపంచం కోసమో తల్లిదండ్రుల కోసమో ఎవరి కోసమో చేసుకొని భర్తలను నమ్మకంతో వచ్చినటువంటి వ్యవహారంలో నమ్మకంతో మన జీవితంలోకి వచ్చినటువంటి భాగస్వామిని చంపే హక్కు ఆడకు కానీ మగకు కానీ లేదు. కానీ అలాంటి అట్లాంటి ప్రక్రియలు కనుక జరిగి ఉంటే కనుక వాళ్ళను 100/100% శిక్షార్హులను చేయాల్సిందే. చట్టంలో ఉన్నటువంటి శిక్షలను వర్తింపజేయాల్సిందే. వాళ్ళకు చట్టపరమైనటువంటి శిక్షలు పడాల్సిందే. సో వాళ్ళని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఒక 4-5 అట్లా వేసి ఆ న్యూస్లు సోషల్ మీడియాలో ఎలాగైతే ఈ పాత ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ అవుతాయో, నిజాయితీగా ఉన్నటువంటి వార్తలను, నిజాలను కూడా సోషల్ మీడియాలో ప్రచారణ చేయాల్సిందే. అది గవర్నమెంట్ కూడా బాధ్యత తీసుకోవాల్సిందే. సో సోషల్ మీడియా యాప్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, వాట్సాప్ కానీ, ఇలాంటి దాంట్లో ఆ యాప్స్ యొక్క సంస్థలు కూడా భాగస్వామ్యం చేసి అలాంటి విషయాలను ఖచ్చితంగా ప్రమోట్ చేయాల్సిందే. ప్రపంచం అంతా స్ప్రెడ్ చేయాల్సిందే. అది రెస్పాన్సిబిలిటీ ప్రతి యాప్ తీసుకుంటేనే వాటికి సంబంధించినటువంటి పర్మిషన్స్ కానీ, వాటికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్స్ అంటే అది గ్రాంటెడ్స్ చేసేటటువంటి విషయాలను కానీ గవర్నమెంట్ దగ్గరుండి గ్రాంట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.